నల్లగొండలో ఓటర్ చైతన్య ర్యాలీ. నల్లగొండలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఓటర్ చైతన్య ర్యాలీ జరిగింది. డాక్టర్ బొమ్మరపైన కేశవులు ముదిరాజ్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు ప్రారంభించిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఓటు ప్రాధాన్యతపై నినాదాలు చేశారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అవసరమైతే నోటా వాడాలని కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుశ్శల సత్యనారాయణ, కోట్ల రామలింగయ్య, పుష్పలత, చైతన్య సుధా, నర్సింగ్ కోటయ్య, అంకుశ్, డాక్టర్ సుంకరి రాజారాం, నోముల శంకర్ యాదవ్, క్రాంతి, యాదగిరి గౌడ్, అశోక్, పరమేష్ తదితరులు పాల్గొని ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ కళాశాల సంయుక్తంగా ఇలా మున్సిపల్ జరిగే ఓటర్ల అవగాహన ర్యాలీతో భాగంగా ఇవాళ మనం ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి మరి క్రాఫ్టర్ సెంటర్ వరకు విద్యార్థుల చేత ర్యాలీగా వచ్చి ఇక్కడ ప్రతిజ్ఞ చేయబోతున్నాం. అందుకే ఇవాళ భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో మరి భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు. ఓటు అనేది చాలా విలువైనది, వజ్రాదం లాంటిది. ఓటు అనేది ఒక శక్తివంతం లాగా పనిచేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపాలిటీలలో యువత, మహిళలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని, ఓటింగ్లో పాల్గొని ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు, ఇటు ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారుల సమన్వయంతో ఇవాళ అన్ని ఏర్పాట్లు కర్తవ్యము, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు. అందుకు మనందరం కూడా కృతజ్ఞతలు అభినందన చేస్తూ మన కర్తవ్యంగా మనం ఓటర్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, లోనుపడకుండా, ఎందుకంటే బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతరత వస్తువులన్నీ కూడా ప్రలోభాలను చేసి ఓటర్లను ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉన్నారు. అది ఎక్కడైనా జరుగుతున్న నేరం, అది తప్పు, సరైనది కాదు. కాబట్టి మన విద్యార్థులం, మనం చదువుకున్న వాళ్ళం, మన విద్యావంతులం, మేధావులం, అందరం యువత కూడా ఇలాంటిది సరైనది కాదు. డబ్బు, మద్యాన్ని, ఇలాంటివన్నీ కూడా మనం అందరం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఎలాంటి ప్రలోభాలను లోపడకుండా స్వచ్ఛందంగా, సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనందరం కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా, మరి ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు అందరూ ఓటర్ల శాతంలో పాల్గొని ఓటర్ల శాతం గత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే 90% పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది కాబట్టి నల్గొండలో 100% మరి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పత్రాల్లో జరిగే ఎన్నికలలో మరి నోటా గుర్తు కూడా ప్రవేశపెట్టబడడం జరిగింది. కాబట్టి మీరందరూ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా గుర్తు కూడా వేసి ఓటర్ల శాతం పెంచాలని చేస్తున్నాం. ఓటు వేసేటప్పుడే ఆలోచించి వేయండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు కాబట్టి మన భవిష్యత్తుని కాపాడుతాయి. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఓటు అమ్ముకొని మన భవిష్యత్తు నమ్ముకోవచ్చు. ఎందుకంటే మనకు ఎవరైనా ఇది పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాబట్టి వ్యక్తిగత వ్యక్తులను చూసుకొని అభివృద్ధి, అంటే ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి, త్రాగునీరు కావచ్చు, మున్సిపల్ లైట్లు కావచ్చు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యా వ్యవస్థ, ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎవరైతే మనకు కల్పిస్తారో వాళ్ళకు ఓటేసి మనం మంచి నాయకుని ఎన్నుకోవాలి. ఎన్నుకునే సమయంలోనే మనకు ఓటుదారుని, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాబట్టి ఓటర్ల ద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులను మనమే వాళ్ళ ప్రజాప్రతినిధులు చేస్తాం. మనం ఓటు 5 సంవత్సరాల తర్వాత మనం కూడా మనకు నచ్చినట్లయితే ఓటు ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్తాం. కాబట్టి మనందరం కూడా ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వ పాలన పారదర్శకత, జవాబుదారం పెంపొందించడం కోసం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం కావాలంటే మనం ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. జై హింద్, జై తెలంగాణ. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.